గురువుగారు, న్యాయ సంవిధానంలో భిక్షుపాద ప్రసార న్యాయం అంటే ఏమిటి? ఇది మనం సమాజంలో సహజంగా చూస్తున్నటువంటి కనపడేటువంటి సంఘటన. మనం ఎవరికో కొంచెం సహాయం చేద్దామని చూస్తాం. ఆ సహాయాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని నీ సర్వస్వాన్ని కబళిస్తారు. భిక్షు ఒకడు ఒక మఠానికి వచ్చేట. అక్కడంతా సన్యాసులు ఉన్నారు. లోపలికి రావడానికి సందే లేదు. కేవలం కాలు పెట్టుకునే జాగా మాత్రం ఉంది, స్థలం మాత్రం ఉంది. వాళ్ళు పోనీలే అని లోపలికి రానిచ్చారు. అలా వెళ్ళినటువంటి ఆ భిక్షువు ఒక్కొక్కళ్ళని బయటికి పంపించి ఆ స్థలాన్నంతా ఆక్రమించేశాడు. దీన్ని భిక్షుపాద ప్రసార న్యాయము. జహంగీరు విదేశస్థులైన బ్రిటిష్ వారికి వ్యాపారం చేసుకోవటం కోసం కొంత ప్రవేశాన్ని కల్పించారు. తదనంతరం వారు ఏం చేశారు? మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. కనుక దానం చేసేటప్పుడు అర్హత చూసుకొని నువ్వు ఆ పని చేసే ప్రయత్నం చెయ్యి. సహాయం చేసేటప్పుడు దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాన్ని ఆలోచించి నీ యొక్క ఆలోచనను పరిపుష్టం చేసుకో అని చెబుతూ భిక్షుపాద ప్రసార న్యాయాన్ని న్యాయ సూత్రాలలో మనకు అందించారు.